రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రపంచమే నివాళులర్పించింది. కానీ ఓల్డర్నే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి అలంకరణ లేకుండా పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. నిర్బంధాల మధ్యనే అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచింది. ఎవరూ చూడ్డానికి కనీసం నివాళులర్పించడానికి కూడా వీలు లేకుండా పోలీసులను పహారాగా ఉంచింది. వర్ధంతి సందర్భంగా అంబేద్కర్కి నివాళులర్పించడానికి వెళ్తున్న ప్రతిపక్షాలను, నేతలను సైతం రేవంత్ సర్కార్ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టు చేస్తోంది. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తికి కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, సాయిమాధవి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు నివాళులు అర్పించారు. దాదాపు ఎత్తైన విగ్రహం 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇక్కడ ఎలాంటి అలంకరణ లేకుండా కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఎలాంటి అలంకరణ కూడా చేయలేదు. గతంలో అయితే వర్ధంతి సందర్భంగా అంటే ఇక్కడ ప్రత్యేక అలంకరణ ఉంటుండే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్ళేవారు. కానీ ఇక్కడ ఈరోజు మాత్రం వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎలాంటి అలంకరణ కూడా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇక్కడ వచ్చి పోయేవారు కూడా కనీసం చూసినా కూడా ఒక అలంకరణ లేని విధంగా కూడా కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి కూడా వచ్చేది కాదు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసు పహారా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక పక్క ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పక్కన ఏర్పాట్లు చేస్తున్నా అక్కడ మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ వర్ధంతి సందర్భంగా కేవలం విగ్రహం కూడా కనీసం దండ వేసిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. అంబేద్కర్ విగ్రహం దరిదాపులో కూడా కనిపించని కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కనీసం చూడడానికి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం కూడా బీఆర్ఎస్ నాయకులను కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిద్దామన్న కూడా వారిని ఎక్కడికక్కడే కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ తరలి వచ్చేందుకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ వచ్చేందుకు ప్రయత్నించినా కూడా వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరోపక్క కూడా ఎమ్మెల్యేలను సైతం కూడా హౌస్ అరెస్ట్ చేసి వారి ఇళ్లలోనే ఉంచే ప్రయత్నం కూడా చేశారు. ఉదయం నుంచి చూసుకోవచ్చు మనం బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ రావడానికి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని రాకుండా కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరోపక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి కనీసం వచ్చి నివాళులు అర్పించుకుందామన్న కూడా ఇక్కడ వచ్చేవారిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తలేరు. దాంతోపాటు పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు మనకందరికీ స్వేచ్ఛనిచ్చిన మహోన్నత వ్యక్తికి కూడా ఇక్కడ ఎలాంటి అలంకరణ లేకుండా అనేది మనం ప్రత్యేకంగా ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మరోపక్క కూడా విజయోత్సవాల సభలకు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మాత్రం కనీసం మనకి రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ విగ్రహానికి మాత్రం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోవడానికి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. సాయిమాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.